2024 ఎన్నికలు మనం తీసుకుంటే భారతదేశం ఇతర దేశాల వద్ద మనకు మన భారత క్రికెట్ టీంలో అత్యుత్తమ బౌలర్ ఎవరు అంటే బూమ్రా మనకు ఉండేది. ఇప్పుడు ఆయన లేడంటే కాస్త విజయం కొద్ది కష్టతరంగానే ఉంటుంది, సంక్లిష్టం అవుతుంది కదా. క్రీజ్లో బూమ్రా లాంటి బౌలర్ ఉన్నాడు, అవతల బ్యాట్స్మెన్ ఒక బాల్ 6 కొట్టాలి, ఫుల్ టెన్షన్ అందరికీ, కొడతాడా లేదా అని. కానీ అంత అత్యుత్తమ బౌలింగ్ వేసినా కూడా ఆ లాస్ట్ వాళ్ళకి 6 కొట్టి టీముని గెలిపించాడు అవతల ఉన్న బ్యాట్స్మెన్. ఇక్కడ మనం తీసుకుంటే ఆ బౌలర్ని కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని అనుకుంటే ధర్మవరంలో, బ్యాట్స్మెన్ మీరు లాస్ట్ బాల్కి 6 కొట్టి టీంని గెలిపించేశారు. ఎలా సాధ్యమైంది సార్ ఇది? అది మీరు క్రికెట్తో నేను పోలుస్తున్నారు కానీ ప్రజాక్షేత్రంలో ఆ విధంగా సాధ్యమవుతుంది అనుకోవట్లేదు. ప్రజల ఆశీర్వాదం దీనికి ప్రధాన కారణం అండి. ప్రజలు ఇచ్చిన బలం. నేను 39 రోజుల ముందు అక్కడికి వెళ్ళడం జరిగింది, 30 రోజులు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ సందర్భంలో గ్రామాలకు వెళ్తున్నప్పుడు పట్టణంలో కానీ ప్రజలు ఆదరించిన తీరు, నన్ను వారి కుటుంబ సభ్యుడిగా స్వీకరించిన తీరు అది దాన్ని గెలిపించింది. అప్పుడే నాకు నమ్మకం కలిగింది. ఎందుకంటే మీకు తెలుసు ధర్మవరం లాంటి ఒక కాంప్లెక్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఏ రకంగా ఉంటాయి పరిస్థితులు అనేది. గ్రామాల్లో ప్రధానంగా వర్గాలుగా విడిపోయి ఉంటారు, ఆ వర్గ సంస్కృతి ఇంకా ఉంది. దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది, అది వేరే విషయం అనుకోండి. బట్ ఆ వెళ్ళినప్పుడు వారు చూపించిన అభిమానం 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి మాజీ ఎమ్మెల్యే మీద, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మీద అతను చేసిన అరాచకాల మీద వ్యతిరేకత ఒకటి అయితే, రెండోది కూటమి తరపున అభ్యర్థిగా ఉంటున్న నా మీద కాస్త నమ్మకం వాళ్ళకి కలిగి ఉండొచ్చు, లేదా కూటమిని సమర్థించాలనేది కావచ్చు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇవన్నీ కలిసి వచ్చాయన్నమాట. కలిసి వచ్చి విజయం సాధ్యమైంది. దీనికి అన్నిటికీ క్రెడిట్ ఏదైనా ఇవ్వాలో వస్తే నేను ధర్మవరం ప్రజలకు ఇస్తాను, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకే ఇస్తాను. ఎందుకంటే వారు కుటుంబ సభ్యుడిగా భావించారు, ఆశీర్వదించారు. అవినీతి అక్రమాలను కాసేపు మనం పక్కన పెడితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2024 ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలవచ్చు వైసీపీ అనుకున్నప్పుడు ఒక 4-5 అంటే ఈ 4-5లో మొదటి స్థానంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ధర్మవరం ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని అందరూ అనుకుంటూ వచ్చారనమాట. ఎన్నికలప్పుడు కూడా ఆయనకు ఎడ్జ్ ఉండింది, ఆయన సర్వేలు చేయించుకుంటే. తీరా ఫలితం చూస్తే మీరు అందరూ ఆశ్చర్యపోయారు అనమాట. కేతిరెడ్డి గారు ఓడిపోయారా ఏంటి, సత్యకుమార్ గారి చేతిలో కొత్తగా వచ్చాడు, ఆయన చేతిలో ఓడిపోయా, ఎలా సాధ్యమైంది అనేది అందరికీ ఒక అంతు చిక్కని ప్రశ్న సార్ అది. అసలు చెప్పాలంటే నాకు కూడా ఒక అంతు చిక్కని ప్రశ్ననే అది. ఎలా కొత్తగా వచ్చిన వ్యక్తి ఎలా సాధ్యపడింది? కేతిరెడ్డిని ఢీ కొట్టారు, కేతిరెడ్డి కోటను బద్దలు కొట్టి జెండా పాతడం ఏంటి అనేసి. మీరు అక్కడ ఓటరా? ధర్మవరంలో పక్కన అనంతపురం కాదు. సో ఈ రకంగా ప్రచారాలు చేసిన వాళ్ళందరూ అక్కడ ఓటర్లు కాదు సార్. అక్కడ ప్రత్యక్షంగా జరుగుతున్న అరాచకాలని, అవినీతిని, కబ్జాల్ని చూసిన వాళ్ళు కాదు. ఈ సోషల్ మీడియా మాధ్యమంగా అతను మాజీ ఎమ్మెల్యే చేస్తున్న కార్యక్రమాలు సోషల్ మీడియా మాధ్యమంగా రాష్ట్రంలో జనాలు చూసిండవచ్చు, తద్వారా అతనికి ప్రాచుర్యం లభించిండొచ్చు, నేను కాదనను. కానీ వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయిలో వీటికి విరుద్ధంగా ఉన్నాయి. సింపుల్. బయట ఉన్నది వేరు, కాన్స్టిట్యూన్సీలో ఉన్నది వేరు. వీళ్ళందరూ బయట వాళ్ళు చూశారు, వాళ్ళు ఓటర్లు కాదు. కానీ క్షేత్రస్థాయిలో బాధలు అనుభవిస్తున్న వాళ్ళు, కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు, 5 సంవత్సరాలు ఒక అరాచక పాలన కారణంగా అణిచివేయబడ్డ వాళ్ళు ఇచ్చిన తీర్పు అది. కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బయట నుంచి చూసేది వేరు, వాస్తవ పరిస్థితి వేరు. సో ఆ ప్రజలు వారి ఆక్రోశాన్ని, వారి దీన్ని ఆ రకంగా తీర్చుకున్నారు, ఓడించారు. అదే సమయంలో కాస్త నమ్మకం నేను కలిగించగలిగానేమో, అది ప్రజలు చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ నమ్మకం 29లో తెలుస్తుంది సార్. అది మీరు నమ్మకం కల్పించారు లేదా అంటే, మీరు మీ స్ట్రైక్ రేట్ని అలాగే, అంటే ఒక్క బాల్లో 6 కొట్టిన మీరు ఆ స్ట్రైక్ రేట్ని అలాగే 5 ఏళ్ళు కొనసాగించి 2029లో ఏం చేయబోతున్నారు అనేది అప్పుడు తెలుస్తుంది సార్ మనకు. కొనసాగిస్తారు సార్ స్ట్రైక్ రేట్ మీరు అట్లా? ఇప్పుడు రాజకీయాల్లో ఏమండి, ప్రజాసేవ చేయడానికి, సామాజిక క్షేత్రంలో పనిచేయడానికి వచ్చిన రోజే నిర్ణయించుకొని వచ్చాం. ఏదైనా సరే అంచెలంచెలుగా ఎదుగుతూ పోవాలి, ప్రజాసేవకి ఎక్కడ ఆటంకం కలగకుండా పని చేయాలి, మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు చేయాలా, మన జీవితానికి ఒక సార్థకత లభించేలాగా జీవించాలా అని వచ్చిన వాళ్ళం. నేనేదో రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాలేదు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడానికి రాలేదు, ఇతరత్రా ఏవీ లేవు. సో ఒక కింద నుంచి వచ్చిన చిన్న మామూలు సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాడిని. నాకు వచ్చింది కాబట్టి నాకు ఒక గుర్తింపు కోసం ఉన్నా, దానికి నేను అందుకని ఒక సిద్ధాంత ప్రాతిపదిక కలిగిన పార్టీని ఎన్నుకున్నా. అదే పార్టీని అంటిపెట్టుకొని విద్యార్థి దశ నుంచి వాళ్ళ దాకా పని చేస్తున్నా. గతంలో, భవిష్యత్తులో కూడా అదే కొనసాగుతుంది. ఓకే సార్. అంటే విద్యార్థి దశ నుంచి తీసుకుంటే మీరు రాష్ట్ర రాజకీయాలు స్థానికంగా ఉన్నప్పటికీ కూడా, అంటే మీరు పాలిటెక్నిక్ మదనపల్లిలో
ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి పాలిటెక్నిక్ చేసినప్పటి నుంచి కూడా ఏబీవీపీ ప్లస్ మీరంతా కూడా విద్యార్థి దశ నుంచి చాలా యాక్టివ్గా ఉన్నారు. కానీ 2024 ముందు వరకు కూడా దేశ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. చాలా స్టేట్లకు మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు. యూపీకి కూడా మీరు ఎన్నికల పరిశీలకుడికి ఇన్ఛార్జ్గా వెళ్ళారు. మీరు దేశ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మీరు ఒక్కసారిగా 2024 ఎన్నికలకి రాష్ట్ర రాజకీయాలకు వచ్చేసారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారనమాట. ఎట్లా సార్ రాష్ట్ర రాజకీయాల్లో కంఫర్ట్గా ఉన్నారా? పార్టీ నిర్ణయం అది. నేను రాష్ట్రాలకి, ఎందుకంటే నేను విద్యార్థి దశలో ఇక్కడ పనిచేసిన తర్వాత ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీ కేంద్రంగా పనిచేయడం, తర్వాత ప్రభుత్వంలో అనేక సంవత్సరాలు ఉండడం, వెంకయ్యనాయుడు గారికి ఓఎస్డీగా ఉండడం, తర్వాత నేను బయటకు వచ్చి పార్టీలో పనిచేస్తున్న క్రమంలో నన్ను జాతీయ కార్యదర్శిగా నియమించి కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్, అండమాన్ లాంటి రాష్ట్రాల్లో, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా పార్టీ పని చేయించింది. నేను కూడా అనుకున్నాను ఢిల్లీలో ఉంటే బాగుంటుందని. కానీ పార్టీ నిర్ణయం దానికి విరుద్ధంగా ఉంది. రాష్ట్రానికి వెళ్ళాలన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారం నేను రావడం జరిగింది. పార్టీనే ఫలానా కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలని కూడా పార్టీనే నిర్ణయించింది. పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. దాని ప్రకారం నేను వచ్చాను. అయితే మీరు అన్నట్లు అక్కడికి ఢిల్లీలో నేను చాలా సంవత్సరాలు ఒక అధికారిగా పనిచేస్తున్నాను. అంటే అధికారిగా పనిచేస్తున్న రాజకీయ కార్యక్రమాలే చూసేవాడిని. అక్కడ సిస్టమ్స్కి, రాష్ట్రాల్లో సిస్టమ్స్కి చాలా తేడా ఉంది. సో అక్కడ సిస్టమ్స్కి అలవాటు పడిన వాడిని ఇక్కడ కాస్త ఇబ్బందిగా ఉంటున్న మాట వాస్తవం. ఎందుకంటే అక్కడ ఒక హెడ్ నుంచి ఇంకో హెడ్కి ఏదైనా మార్చాలంటే, లేదా ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలంటే కూడా దానికి చాలా రూల్స్, గైడ్లైన్స్ నామ్స్ పాటించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అటువంటివన్నీ లేకుండా రాష్ట్రాలు ఉంటున్నాయి. ప్రధానంగా గత 5 సంవత్సరాల్లో ఈ వ్యవస్థలన్నింటినీ, పరిపాలనా వ్యవస్థలు కూడా నిర్వీర్యం చేసి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇవి మాత్రం కాస్త అంటే మనకన్నిటికీ దానికి మనం మన రాజ్యాంగాన్ని ప్రాతిపదికగా చేసుకొని అనేక పరిపాలనా వ్యవస్థలో నిర్ణయాలు తీసుకోవడం ఉంటుంది. వాటిని అన్నింటినీ తుంగలో తీసుకున్నారు. అటువంటివన్నీ చూసినప్పుడు ఈ వ్యవస్థలో ఇటువంటి ఇది వచ్చింది, దాన్ని ఇంకా కొనసాగకుండా ఆపాల్సిన అవసరం ఉంది. అటువంటి చూసినప్పుడు మాత్రం కాస్త బాధగా ఉంటుంది. అదే దీంట్లోనే ఉంటూ, ఆ రొచ్చులోనే ఉంటూ దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది చాలా కఠినతరమైన ఛాలెంజ్, ఒక పెద్ద ఛాలెంజ్ లాంటిది. బట్ దిగాం కాబట్టి దిగిన తర్వాత దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం గట్టిగా చేస్తాను.